హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చేసి మనకైతే మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ లెలిన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, మనకు నాగబంధనం మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, రావ్ బహదూర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్. సో 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చూడండి, ఎండ్ దాకా అయితే చూడండి. సో వీడియోలో వెళ్ళిన ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గాయస్, సో వీడియో కానీ నచ్చినా తప్పకుండా ఒక లైక్ తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. బీట్ సీజన్ 3 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 2 ఆల్రెడీ అయితే మనకు హాట్‌స్టార్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు సీజన్ 3 కోసం వెయిట్ చేస్తున్నాం. మీ అందరికైతే మనకి సీజన్ 3 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు సీజన్ 3 కోసం. సో మనకైతే హాట్‌స్టార్ వాళ్ళు అయితే మనకు ముందుకైతే పోస్ట్ అయితే చేయడమే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూలై 30 తారీఖు నుంచి లేదు కన్ఫామ్గా అయితే ఈ సిరీస్ నుంచి వెళ్ళి సీజన్ 3 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో సీజన్ 3 కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారు అండ్ సీజన్ 3 కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ది హార్డ్ ఫ్యాన్స్కి అయితే చెప్తున్నాను. సో ఈసారి పక్కాగా అయితే మనకు హాట్‌స్టార్లో అయితే ఈ సిరీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. మనకు జూలై 30 తారీఖు నుంచి వెళ్ళి పార్ట్ 4 మూవీ. సో ఈ మూవీకి సంబంధించిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో పార్ట్ 2 కూడా రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీ గురించి వెళ్ళి మనకి రిలీజ్ కావడానికి 2 మంత్స్ ఉన్నా కానీ మనకైతే ముందే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే మనకు అక్టోబర్ 27 నుంచి అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. సో ఓటీటీ ఛానల్లో రిలీజ్ అవుతుందంటే మనకు ఆల్రెడీ అయితే పార్ట్ 3 దాకా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో పార్ట్ 4 కూడా మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది అక్టోబర్ 27 నుంచి వెళ్ళి. ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి కూడా మనకైతే సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో సీజన్ 6 అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఇంకా మనకైతే ఈ సిరీస్ నుంచి వెళ్ళి షూటింగ్ వర్క్ అయితే జరుగుతున్నా కానీ సో ప్రతి ఇయర్కి ఒక సీజన్ అయితే రిలీజ్ అయితే చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళు రిలీజ్ చేసిన సీజన్కి రిలీజ్ డేట్ అయితే మనకైతే వాళ్ళు తొందరగానే రిలీజ్ అయితే చేస్తూ ఉంటారు. సో మనకు చెప్పిన డేట్కి అయితే బరాబర్గా అయితే ఈ సిరీస్ని అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ఇయర్ మనకు డిసెంబర్ 18 నుంచి అయితే సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది వెబ్ సిరీస్ నుంచి వెళ్ళి. సూపర్ గర్ల్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూడని వాళ్ళు అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో చూసిన వాళ్ళు ఈ మూవీ కోసం ఎవరో వెయిట్ చేస్తున్నాం. మీ అందరికీ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే మనకి ఈ మూవీని అయితే తీసుకొస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళే డైరెక్ట్గా ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. సో ట్రైలర్ అండ్ టీజర్లో కూడా రిలీజ్ డేట్ అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చి మనకైతే జూలై 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ. సో ఈ మూవీ కూడా మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ 2 మూవీస్ కూడా ఒకే రోజున అయితే రిలీజ్ అయితే అయ్యాయి. జూన్ 19న అయితే మనకు ఈ మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో థియేటర్స్ దాదాపుగా అయితే 1 మంత్ అయితే అవడానికి అయితే వస్తుంది. అందుకే ఈ మూవీ వచ్చేసి మనకు ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది. సో ఈ మూవీ రైట్స్ ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే G5 వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారంటే మనకు జూలై 17 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నా ఉంటే అండ్ ఈ మూవీ థియేటర్లో మిస్ అయిన వాళ్ళు ఉంటే సో కన్ఫామ్గా అయితే జూలై 17 తారీఖున అయితే మూవీకి అయితే వచ్చేస్తుంది ఓటీటీలోకి. యాంథోనీ గారు హీరోగా యాక్ట్ చేసిన 100 దేవుళ్ళు మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గైస్. అండ్ ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఆహా వాళ్ళు అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఆహా వాళ్ళు అయితే మనకి ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో అందుకే వాళ్ళు అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. జూలై 17 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే 100 దేవుళ్ళు మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మాక్సిమం మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా వరకు అయితే మూవీని అయితే థియేటర్కి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయలేదు. సో ఇక ఈ ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలా ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్న వాళ్ళకందరికీ ఆహాలో అయితే జూలై 17 నుంచి అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మూవీ. సవ్యసాగర్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో నెట్‌ఫ్లిక్స్ వాళ్ళే ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్గా వాళ్ళ ఛానల్లో అయితే రిలీజ్ అయితే చేయడానికి అయితే మనకి మూవీని అయితే తీసుకొస్తున్నారు. సో ఎప్పటి నుంచి ఈ మూవీ మనకు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే మనకు ఆగస్టు 7 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఆపరేషన్ సవ్యసాగర్ మూవీ అయితే ఓటీటీలోకి అయితే డైరెక్ట్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఒక్క తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే మనకు ఈ మూవీ డబ్ అయి రిలీజ్ అయితే అవుతుంది. సో మనకు ఆగస్టు 7 తారీఖున అయితే మనకి మూవీ కన్ఫామ్గా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. దివానా మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకు థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది గాయస్. సో థియేటర్స్ మంచి హిట్ కూడా అయింది. అందుకే మూవీ కోసం ఎవరైనా చాలా మంది అయితే ఈగర్గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న ఆడియన్స్కి అయితే మనకు ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహ్వాలు అయితే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జూలై 17 తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి దివానా మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ దివానా మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే అండ్ ఈ మూవీ చాలా మంది అయితే థియేటర్లో అయితే మిస్ అయి ఉంటారు. సో మనకి జూలై 17 తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది ఈ మూవీ. సమంత గారు లీడ్ రోల్లో యాక్ట్ చేసిన మా ఇంటి బంగారం మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ ఏకంగా మనకైతే 90 కోట్లు అయితే కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అయితే అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే హాట్‌స్టార్ వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జూలై 26 తారీఖు నుంచి అయితే రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో పక్కాగా
అయితే మనకు మా ఇంటి బంగారం మూవీ వచ్చి జూలై 26వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం అంటే మనకు జూలై 26వ తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. రైడ్ ఆర్ డై మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉన్నాయి. సో టీజర్ అండ్ ట్రైలర్ రెండు వచ్చేసి సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే చేసేసారు. సో మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ ఒరిజినల్ ఫిల్మ్ ఇది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకి జూలై 15వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకా 3 days మాత్రమే ఉంది. సో 3 daysలో మనకైతే మన ముందుకైతే వచ్చేస్తుంది ఈ మూవీ. సో ఇది ఒక హాలీవుడ్ మూవీ. సో అన్ని లాంగ్వేజ్లో అయితే డబ్ అయి మనకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా అయితే ఉంటుంది. సత్యదేవ్ గారు హీరోగా యాక్ట్ చేసిన రావ్ బహదూర్ మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు కానీ సో మాక్సిమం ఇంకో 3-4 weeksలో మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేస్తుంది. సో వాళ్ళైతే మనకి ఈ మూవీ 1 month అగ్రిమెంట్ రాసుకున్నారు కాబట్టి సో లెక్క ప్రకారం చూసుకుంటే మనకి మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఆగస్ట్ 1 నుంచి అయితే ఈ మూవీ కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి అయితే వస్తుంది. నాగబంధనం మూవీ. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి రీసెంట్గానే మనకైతే థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే థియేటర్లో ఇంకా అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా థియేట్రికల్ రన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసుకోలేదు కానీ మనకి ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఫాస్ట్గానే మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేస్తూ వస్తారు. సో వాళ్ళైతే మనకి మూవీని అనౌన్స్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే ఈ జూలై 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ చేస్తామని అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీ ఇంకా థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఎవరైనా థియేటర్కి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా థియేటర్కి వెళ్ళి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళకైతే మనకు ఈ జూలై 31st నుంచి అయితే కన్ఫామ్గా అయితే నాగబంధనం మూవీ ఎన్ని లాంగ్వేజ్లో థియేటర్ రిలీజ్ అయిందో అన్ని లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది అమెజాన్ ప్రైమ్ వీడియోలో. నిఖిల్ గారు హీరోగా యాక్ట్ చేసిన లెలిన్ మూవీ. సో ఈ మూవీ రీసెంట్గానే మనకి థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్తోనే థియేటర్లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఫస్ట్ డేనే ఏకంగా మనకైతే 17 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. సో అఖిల్ గారి కెరియర్లోనే మంచి హిట్గా అయితే నిలవబోతుంది ఈ మూవీ. సో అఖిల్ గారి ఫ్యాన్ అయ్యగారే కరెక్ట్ అయిన ఫ్యాన్ కూడా మనకైతే ఇన్ని రోజుల తర్వాత మనకు ఈ మూవీ హిట్ అవడంతో బయటకైతే వచ్చారు. సో మనకి అఖిల్ గారి ఫ్యాన్ని కూడా కలవడం అయితే జరిగింది. సో ఇక ఈ మూవీ వచ్చి మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఆగస్ట్ 8వ తారీఖు నుంచి కన్ఫామ్గా అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తారు.